మనకి మామూలుగా రెక్టాంగిల్ స్క్వేర్స్ మనం చేస్తాం కదా, కానీ సర్కులర్ పేపర్ చేయడం మనకు కొంచెం కష్టం కదా. సో దానికోసం చేసిన ఒక ఎక్స్పెరిమెంట్. సర్కులర్లో మళ్ళీ ఇవి మాత్రం ఒక పల్ప్, ఇవి బేస్ ఉంది ఒక పల్ప్ అనమాట. సో దానిపైన ఈ షేప్లో మళ్ళీ ఎలా చేయడానికి సేమ్ థింగ్ ఇదంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ ఎలా చేయడం అన్నట్టు. లేదు, నేను నార్మల్ స్క్వేర్ ఫ్రేమ్ చేసుకుని దానిలో సర్క్యులర్ షేప్లో మీకు ఇంకొక ఇది ఎట్లాంటి మేడం ఇట్లాంటివి పెట్టేస్తాం దాని మీదకి. సో పల్పుని దీని మీద మనం పొయ్యాలి ఆ టైప్లో అనమాట. ఇది చూస్తానమ్మా, ఇది ఉంది సిసెల్ అంటారు చూడు, సిసెల్ మొన్న మేడంకి చెప్పాను, అలా అలోవెరా ప్లాంట్లో ఒకటి వస్తుంది అన్నట్టు, క్యాక్టస్ టైప్లో అలోవెరా ప్లాంట్లో. ఇది అన్నీ అలోవెరా సేమే అనమాట. అది కూడా తెల్లగా ఉన్నదంటే మ్యాక్సిమం మీకు అదే. మీకు రోడ్ల డివైడర్లో మీకు ఉంటాయన్నమాట, కొంచెం ఎడ్జ్ల ముళ్ళు కూడా ఉంటాయన్నమాట. ఓకే, దానిలో ఒకటేమో క్రీమిష్లు ఉంటాయి, ఇంకొకటేమో గ్రీనిష్లో ఉంటుంది. ఇది హ్యాండ్ బీటింగ్ ఓన్లీ పల్ప్తో, ఓన్లీ ఫైబర్తో చేసినది. అందులో ఉన్న పల్ప్ అన్ని రిమూవ్ చేసేసుకుని ఓన్లీ ఫైబర్ అనమాట. మీకు ఏంటంటే ఇప్పుడు ఒక్క బ్యాచ్లో మనం ఇలా బాయిల్ చేస్తామంటే అందులో నుంచి ఫైబర్ అనేది మీకు చాలా తక్కువ ఉంటాయి. మిగతాదంతా కొంచెం పల్పీగా అయిపోతుంది. మన ఫైబర్ని మనం సెపరేట్గా మనం వాష్ చేసి మన ఫైబర్ని కలెక్ట్ చేయాలి. మిగతాది మొత్తం మనకు పల్పీగా ఒక ఇడ్లీ పిండిలాగా ఉంటుంది అనుకో, అది వేరే సెపరేట్గా మనం చేసుకోవడం. అది చేస్తే మీకు సాలిడ్గా ఇలా వస్తుంది అనమాట. ఆ ఫైబర్ని మ్యాక్సిమం ఎంతవరకు వస్తుందో అది కలెక్ట్ చేసుకుంటే మీకు మహా అయితే ఒక పెద్ద సైజు ఒక 3-4 పేపర్ చేయొచ్చు. అంతే మీకు ఫైబర్ దానిలో ఉంటాయి. అంటే కింద బాయిల్ చేసినాం కదా, అందులో నుంచి మన కొట్టేసరికి మీకు మ్యాక్సిమం ఫైబర్ మీకు గ్రైండ్ అయిపోతుంది అనమాట. అట్లా ఇది కంప్లీట్లీ బనానా. ఇది అంతా కూడా బనానావే. బనానా తొండం ఉంది కదా, దాంతో చేసినది కాదు. తొండం అరటి పళ్ళు ఉంటాయి కదా, అది అనమాట. కాదు, అరటి పళ్ళు గెల ఉంటాయి కదా మేడం, అది అది కూడా కాదు, చెట్టు కాదు. అరటి పళ్ళు బయట అమ్ముతా కదా, అది పళ్ళు తీసాక మిగతా తొండం ఇలా ఉంటాయి కదండి కదా, అదే అనమాట. మ్యాక్సిమం అది అందులో మీకు తక్కువ ఉంటాయి. అదే నీకు పైన పళ్ళుకి వస్తుంది అనమాట. కానీ మధ్యలో ఉన్న వైట్ పార్ట్ మీకు ఫైబర్ తక్కువ ఉంటాయి. పైకి వచ్చేసాక మీకు స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది. లోపల ఉన్నది మన ఇరిపినా కూడా మీకు ఇరిగిపోతుంది కదా, సో అంత ఇదిగా ఉంటుంది. అందులో ఎక్కువ ఫైబర్ ఉండదు. కానీ బయటికి ఉన్న అది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది మీరు వాడుకోవచ్చు. అది చాలా మంచిగా ఉంటుంది అనమాట. అది కలర్ కూడా మీకు కొంచెం తెల్లగా వస్తుంది. మనకి ఇదే మనకు అరటి తొండం అయితే మనకి కలర్ డార్క్ వస్తుంది. ఇది ఏమో లోకల్ గడ్డి, ఇదిగో ఇదే గడ్డి అనమాట, జస్ట్ లోకల్ గ్రాస్ అంతే. ఇది సగం ఏమో హ్యాండ్ బీటింగ్, సగం ఏమో మెషిన్ బీటింగ్, రెండు కలిపినందుకు మీకు టెక్స్చర్ వస్తుంది. ఇది ఏమో మీకు ఫ్రేమ్స్, చిన్న చిన్న ఫ్రేమ్స్ ఉంటాయమ్మా. ఇక్కడ తమ్ముడు ఇట్రా, ఒక ఫ్రేమ్ తీయవా, కొంచెం కేర్ఫుల్గా తీయి. ముళ్ళు ఇది నెయిల్స్ ఉంటాయి, ఇక్కడ చూపిస్తాను చూడు. ఇటువంటి వర్క్స్ అన్నీ కూడా దీనికి మీకు క్రాస్గా మీరు థ్రెడ్ చుట్టుకోవడం. ఓకేనా, మీకు ఒక బేసిక్ నాకు కావాలంటే చేసుకుని దాని మీదకి మీరు మళ్ళీ ఆర్ట్ వర్క్ కిందకు కూడా మీరు వీవింగ్ చేసుకోవచ్చు. దాన్ని మీకు సింపుల్గా డిప్ చేసి తీయడమే, మీకు వర్క్ రెడీ అయిపోతుంది మీకు. ఓకేనా, సో ఇది మనం రెడీ చేసుకోవాలి. మనం ఒకటి ఇదే సేమ్ చేసుకుని పేపర్ మనం అలా లిఫ్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక చిన్న పీస్ కట్ చేసి మిగతాది పేపర్ మొత్తం మనం లిఫ్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మీకు ఈ వర్క్ని చేసేసుకోవాలి, తర్వాత మనం పేపర్ని మళ్ళీ చేయాలి 2 times. అది మళ్ళీ 2 layers కింద వస్తుంది అనమాట. ఇవి ఒక్కొక్కటి తీసి అందించినదే మేడం. బ్యాక్ సైడ్కి కొన్ని స్టిక్కింగ్, కొన్ని స్టిచ్చింగ్, కొన్ని స్టిక్కింగ్ అనమాట.
తర్వాతకి చివర కాల్చినది అట్లా. సుదీప్త అనే ఒక అమ్మాయి ఇట్లా చేస్తారు. సుదీప్త అది మన ఫింగర్ ప్రింట్. ఆల్మోస్ట్ లైక్ లెదర్. కానీ మీకు ఇది చాలా స్ట్రెంగ్త్ తక్కువైనది కాదు మేడం. ఇది తుమ్మ చెట్టు దానికి బార్క్, అందుకే దీనిలో స్ట్రెంగ్త్ అస్సలు ఉండదు అనమాట. లైట్గా అలా చింపితే వచ్చేస్తుంది మీకు అది. అది కాదు, బయట ఉన్న బార్కే, లోపల ఉన్నదాన్ని మీకు పనికిరాదు. బాగానే వస్తుంది మీకు, బాగానే లైట్ వస్తుంది. బ్లీచ్ చేస్తే వాళ్ళు కంపల్సరీ. అప్పుడు నేనైతే బ్లీచ్ చేయట్లేదు, ఇవన్నీ నాన్ బ్లీచ్డ్. ఇప్పుడు ఇది కూడా నాన్ బ్లీచ్డే. ఇదైతే బ్లీచ్డ్ అనమాట. ఇవి నాన్ బ్లీచ్డ్ ఎక్కడ ఉండదంటే ఇదిగో ఇది ఉంది నాన్ బ్లీచ్డ్. ఇవి నాన్ బ్లీచ్, ఇది బ్లీచ్. మీకు ఇంత డిఫరెన్స్ వస్తుంది మీకు బ్లీచింగ్ చేస్తే. మీకు బ్లీచింగ్ పౌడర్ పెట్టి మొత్తం నానబెట్టేయాలి ఒక నైట్ అంతా. మళ్ళీ అది బ్లీచింగ్ మొత్తం తీసేయాలి, నానబెట్టిన బ్లీచ్ అని తీసేయాలి. అగైన్ యూ హోట్ బ్లీచ్ ఇట్, అగైన్ యూ హోట్ బ్లీచ్ ఇట్ అంటిల్ మీకు ఎంత తెల్లగా కావాలో అంతవరకు బ్లీచింగ్ చేస్తూనే ఉండాలి మీరు దాన్ని. కంప్లీట్ తెల్లగా కూడా మీకు వస్తుంది. కానీ మీరు ఎంత ఎక్కువ బ్లీచింగ్ చేసినారో మీకు పేపర్ క్వాలిటీ అంత తగ్గిపోతుంది. ఓకే, సో మనం మ్యాక్సిమం ఇదంతా మీకు వితౌట్ బ్లీచ్ మనకు పల్ప్ కలరే మనకు తెల్లగా వస్తుంది అన్నమాట. ఇది జూట్, ఇది రెండు జూట్ గోని సించు ఉంది కదా, దాన్ని పెట్టి డైరెక్ట్గా గ్రైండ్ చేసేయడమే. డైరెక్ట్గా గ్రైండ్ చేసేయడమే. మనం ఏం చేయడానికి లేదు. ష్రింకింగ్ అస్సలు అవ్వదు మీకు. అది ఓన్లీ ఫైబర్, దానిలో మనకు అస్సలు ష్రింకింగ్ అవ్వదు అనమాట. దానికి బాయిల్ చేయడం ఈ ప్రాసెస్ ఏమీ లేదు. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయడం, మెషిన్లో పెట్టి డైరెక్ట్గా గ్రైండ్ చేసేయడమే. మనకు పల్ప్ రెడీ. చాలా ఈజీగా అయిపోతుంది. కానీ మీకు హ్యాండ్ బిట్టింగ్ అయితే అస్సలు అవ్వదు. హ్యాండ్ బిట్టింగ్ అస్సలు చేయలేరు మీరు. ఇప్పుడు దీనికి మిక్సర్ కూడా సెపరేట్ పెద్ద గ్రైండర్ లేదు, గ్రైండర్తో మనకు అస్సలు అవ్వదు మేడం. మీకు మిక్సర్ గ్రైండర్తో కొన్ని అవుతుంది. లైక్ కార్న్ అదే కింద మెషిన్లో వేసేయాలి, ఆ మెషిన్లను వేయాలి. మిక్సర్ గ్రైండర్లో అయితే అస్సలు అవ్వదు. కట్టే కాదు మీకు అది అన్నమాట. ఇది మనకు కొంచెం వర్క్ తక్కువ. మనకు మీకు బ్లీచింగ్ చేసినా మంచి మీకు క్యారెక్టర్ వస్తుంది అనమాట. జూటే మీకు ట్రాన్స్పరెంట్ చేస్తే ఇంకా బాగుంటాయి మీకు అది. వీటి మీద వాటర్ కలర్ చేసుకోవచ్చా? అదే మీరు అన్నట్టు ఫెవికాల్ వేయాల్సి వస్తుంది. ఒక ఫెవికాల్ కోట్ వేసుకుంటే మీరు చేసుకోవచ్చు. లేదండి నాకు చెప్తే నాకు వాటర్ కలర్ కోసం కావాలని చెప్తే నేను వెట్గా ఉన్నప్పుడే దాని మీదకి ఒక జెలటిన్ కోట్ వేసేసి ఇస్తాను మీకు. జెలటిన్ కోట్ వేసినా మనకు చేసుకోవచ్చు. అదే ఎనీ వాటర్ మీడియంకి మీకు జెలటిన్ కోట్ వేయాలి. చార్కోల్, డ్రై పేస్టల్, సాఫ్ట్ పేస్టల్ ఇదన్నీ మీరు చేసుకోవచ్చు. కానీ ఎనీ వెట్ మీడియంకి ఇది కావాలి, మీకు జెలటిన్ కోట్ అనేది కావాలి. ప్రింటింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అదే పెన్ అయినా కూడా మీకు బాల్ పెన్ లాంటిది ఓకే, కానీ అది రోటరింగ్ ఇంక్ అయితే మీకు మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. అది షార్ప్నెస్ మీకు ఉండదు. కోట్ వేసుకుని మనం చేయాలి. ఫెవికాల్ చేసుకోవచ్చు, లేదంటే జెలటిన్ కోట్ చేసుకోవచ్చు. ఆర్గానిక్గా మీకు కావాలంటే మాత్రం జెలటిన్ కోట్ చేసుకోవాలి. కోట్ దానికి సంబంధమే లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఒక లేయర్ ఉంటాయి అంతే. సేమ్ సిసెల్ అది అలోవెరా లాంటిది చెప్పాను కదా, అది తెల్లగా ఉన్నదంతా మీకు అది అనమాట. ఇది ఏమోని కట్టైల్ గ్రాస్ అని, ఇది మురికి నీళ్ళు వస్తుంది. ఒక పెద్ద గడ్డిలో ఇంత పెద్ద గడ్డిలో వస్తుంది అనమాట. కట్టైల్ అంటారు దాన్ని. అది ఇది తెలియదు నాకు. ఇంత హైట్గా ఉంటాయి నీకు, మధ్యలో కొంచెం స్పాంజీ టైప్లో ఉంటాయి మీకు. మామూలుగా మురికి నీళ్ళు ఎక్కువ కనిపిస్తుంది మీకు అది. మనకు అవి చూడడానికి చాలా ఫైబరస్గా అనిపిస్తుంది, కానీ మనం కొట్టేస్తే మాత్రం అందులో ఏం పెద్దగా ఉండవు. ఇది తుమ్మ చెట్టు బార్క్, గమ్మర బేగ్. తుమ్మ చెట్టు తుమ్మ చిగురు అంటారు కదా మేడం, గమ్ అందరం తీస్తారనమాట.
బడా సార్ ఇక్కడ మనకు ఇటువైపు ఉంది ఒక చెట్టు చూపిస్తాను, ముళ్ళు చెట్టు. అందులోంచి గొంగళి పొగ అది కూడా వస్తుంది మనకు. గొంగళి పొగ బ్లాక్ ముళ్ళు టైప్లో ఒక పురుగులు ఉంటాయి కదా, మీద పడితే దొరదేస్తుంది కదా, ఆ చెట్టు అనమాట. ఎల్లో ఫ్లవర్స్, బాల్ కింద ఎల్లో ఫ్లవర్స్, అది లైట్గా అలా కోస్తే మీకు గమ్ము అలా పడుతూ ఉంటుంది. అదే మనం గమ్ము వాడతాం అనమాట. మన గమ్మ అరాబిక్ చెప్పి వాడుతున్నాం కదా, సేమ్ అదే అందులో నుంచి వస్తున్నది మన గమ్మ. మేడం పెద్ద సైజు షీట్స్ ఉన్నాయి, ఇది అయ్యాక అది పెడతాను అక్కడ. ఇది ఓన్లీ క్వార్టర్ షీట్, హాఫ్ షీట్స్ వరకు ఉన్నాయి దీంట్లో. మీరు అడిగిన ఈ షీట్ పెద్ద దానిలో ఉన్నాయి, చూడండి. ఇది రైస్ పేపర్ కంటే పెద్ద థిక్ ఉంది. మీరు ప్రింటింగ్ చేస్తే అసలు తడపకూడదు, లైట్గా వాటర్ స్ప్రే చేసుకోవాలి, స్ప్రేతోనే చేసుకోవాలి. లేదంటే న్యూస్ పేపర్ని తడిపేసి దానికి మధ్యలో పెట్టి కాసేపు ఉంచండి, అంతే. ఎక్కువ వెట్ చేయకూడదు, వెట్ చేస్తే మీకు అంటుకుని మీకు మళ్ళీ రాదు. ఓకే, డైరెక్ట్ కూడా చేయొచ్చు అనుకుంటా, వెట్ చేయకుండా లైట్గా స్ప్రే చేస్తే చాలదు. రైస్ పేపర్ మీద ఎట్లా డైరెక్ట్ చేస్తారు? మీరు ఇది స్ప్రే చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. దీనికి ప్రింటింగ్కా పెన్ డ్రాయింగ్ అయితే ఒక్క కోటింగ్ వేసుకోవాలి, ఫెవికాల్ వెరీ థిన్ కోటింగ్. అప్పుడే గుర్తొస్తుంది. స్మెల్ అసలు ఏమి ఉండదు, స్మెల్ అసలు ఏమి ఉండదు మేడం. ఇప్పుడు మనం బాయిల్ చేసినప్పుడు మనకి హెవీగా స్మెల్ ఉంటాయి, ఇది కూడా మీకు స్మెల్ ఉంటాయి. బాయిల్ చేసినప్పుడు చాలా హెవీగా ఉంటాయి, వాష్ చేస్తే కొంచెం తగ్గిపోతుంది. ఇది కూడా కొంచెం స్మెల్ ఉంటాయి, కానీ పేపర్ మీదకి అసలు ఏమి ఉండదు. అక్కడ మీకు చెట్లు ఎక్కడ మేడం? అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీకు ఏమైనా స్పెసిఫిక్ ఫైబర్కి ఏమైనా కావాలంటే అట్లా లేదు మేడం. అంటే మన ఇప్పుడు నేను చేసినదే మ్యాక్సిమం వేస్ట్ ప్లాంట్స్, మార్కెట్ వేస్ట్ దానితోనే చేసినది. మనం కొనుక్కొని చేస్తున్నామంటే మనకు ఇప్పుడు బడ్జెట్ ఉంది, వర్కౌట్ కాదనమాట. ఓకే, ఇది రైస్ గడ్డి కూడా మనం ఒక్కోసారి కొనుక్కోవాల్సి వస్తాయి, ఒక్కోసారి మనకి ఫ్రీగా దొరుకుతాయి. మిగతాది అంతా కూడా మనకు బయట దొరుకుతున్నది, మనకు వేస్ట్గా దొరుకుతున్నది. ఇప్పుడు ఈ అరటి తొండం అంటే మనకు అరటిపళ్ళ షాప్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఫ్రీగా ఇచ్చేస్తారు వాళ్ళు. లోకల్ గ్రాసెస్ మనకు కొంత సీజన్కి వెళ్తే మనకి దొరికిపోతుంది అనమాట. సో మనం అవన్నీ కలెక్ట్ చేసుకుని దీనిపైన వేసేస్తాను మొత్తం, అది ఎండిపోతూ ఉంటుంది. అది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవడమే దాని నుంచి. ఈ పైన మొత్తం గ్రాస్ ఉంది, బాగానే ఉంది అనమాట. ఫ్లవర్స్ నుంచి ఎక్కువ రాదమ్మా, అది కొంచెం ఫైబర్ దానిలో తక్కువ ఉంటాయి. ఫైబరే ఉండదు చెప్పాలంటే. కలుపుకుని మీరు వాడుకోవచ్చు అంతే. ఫ్లవర్ పెటల్ వేసినట్టు మనకి దొరుకుతాయి అనమాట. అది క్రాఫ్ట్ వర్క్ కింద అలా వాడుకోవచ్చు, కానీ మీరు ఆర్ట్ కింద దాన్ని చేయడం కొంచెం కష్టం. లేదంటే మీరే ఫ్లవర్ పెటల్ తయారు చేసుకుని మీరు పేపర్ చేసినప్పుడు మీకు ఏ షేప్లో కావాలో స్పెసిఫికలీ మీరు చేయాలి, ఒక్కొక్కటి చేయాలి. చేస్తే మీకు మీ వర్క్కి తగినట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి డ్రాయింగ్ ఒక చోట్ల వేయాలి, దాని కింద నాకు ఓన్లీ అది లెహంగా మాత్రం కావాలంటే దానికి ఫ్లవర్తో మీరు చేసుకోవచ్చు దాన్ని. ఓకే, అది మన స్పెసిఫిక్గా మనం చేసుకోవాలి దాన్ని. ఇలా తయారు చేయొచ్చు కాటన్ ఒకసారి మీరు గ్రైండ్ చేయాలి, చేస్తే మీకు మంచి పల్ప్ కింద వస్తుంది అనమాట. గ్రైండ్ సీడ్ తీయడం అనేది కంప్లీట్ మళ్ళీ హ్యాండ్మేడ్ ప్రాసెస్, అది హ్యాండ్ ప్రాసెస్. అది తీసేసేయాలి. లేదంటే కొన్ని అది కంపెనీస్లో ఇస్తారు చూడండి, అది బ్యాగ్లో ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్ట్ కాటన్ కూడా మనం కొనుక్కోవచ్చు. వీ డోంట్ నో, వీ హ్యావ్ టు ట్రై ఇట్. డైరెక్ట్ కాటన్ కొంటారా? ఎక్కడి నుంచి? పొలాల దగ్గర. అంటే సీడ్తో పాటు కదా? లేదు, సీడ్ లేకుండా కొనలేరా? సీడ్ లేకుండా నేను ట్రై చేయలేదు. ఇస్తాను మరి ఏదైనా వెయిట్ పెట్టి. ఈ సమ్మర్లో వస్తానండి మీ స్టూడియోకి, నాకు దాన్ని నేర్పించాను. అంతవరకు ఓపిక లేదా? మీ కాలేజీలో పెట్టేంత వరకు ఓపిక లేదు. నాది